ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే అగ్ర హీరోలు రీమేక్ చిత్రాలపై ఆధారపడుతున్నారంటూ విమర్శలు వస్తున్నా కథ బాగుండి మంచి సక్సెస్ సాధించిన సినిమాలు రీమేక్ చేస్తే తప్పేంటి అంటున్నారు టాప్ హీరోలు. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే రామ్ చరణ్ నటించిన ధృవ, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రాలు తమిళంలో సూపర్ హిట్ అయిన చిత్రాలకు రీమేక్గా వచ్చినవే. విక్టరీ వెంకటేష్ నటించిన గురు చిత్రం కూడా బాలీవుడ్, కోలీవుడ్లో హిట్ అయిన చిత్రాలకు రీమేక్గా వచ్చింది. తాజాగా ఇండస్ట్రీలో మరో టాక్ వినిపిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నందమూరి కుర్రోడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ కూడా తమిళ చిత్రానికి రీమేక్ అని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తమిళంలో అజిత్ నటించిన వరలారు చిత్రానికి జై లవకుశ సినిమా రీమేక్ అని, అయితే ఈ విషయాన్ని ఆ చిత్ర బృందం చెప్పడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో అజిత్ 3 పాత్రల్లో కనిపిస్తాడు. అందులోనూ ఒక పాత్ర పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్నది కావడం విశేషం. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న లవకుశ చిత్రంతో ఓ పాత్ర నెగిటివ్గా ఉండబోతోందని మొదటి నుంచి అంటున్న మాటే. అయితే చిత్ర యూనిట్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే వరలారు చిత్రకథకి జై లవకుశ చిత్రకథకి దగ్గర పోలికలు ఉండటం, 2006లో తమిళంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఈ వరలారు. ఏది ఏమైనా కథ బాగుంటే రీమేక్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది పడటం లేదు అంటారు దర్శక నిర్మాతలు, హీరోలు. సో ఒకవేళ జై లవకుశ తమిళ సినిమా వరలారు అయితే ఈసారి కూడా ఎన్టీఆర్ మరో బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం. మరి రిలీజ్ అయితే కానీ తెలీదు అదేనా లేదా అన్నది ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.